శ్రీ పరాభవనామ సంవత్సరం 2026-27 తెలుగు సంవత్సరంలో మిథున రాశి వారి రాశి ఫలితాల్లో ముఖ్యమైనటువంటి విషయాలని చర్చించుకుందాం. ఎవరైతే మృగశిర నక్షత్ర 3వ పాదం కానీ 4వ పాదం కానీ, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 ఏ పాదాలలో అయినా సరే, పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల్లో జన్మిస్తారో వారు మిథున రాశికి చెందిన వాళ్ళు అవుతారు. మిథున రాశి వారి కోసం ముఖ్య లక్షణాలు మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, మిథునం అన్నది కవలల్ని సూచిస్తుంది. వారికి ఆలోచన విధానాలు 2 రకాలుగా ఉంటాయి. బయటికి కనిపించేది ఒకటి, లోపల ఆలోచించేది ఒకటి. బయటికి ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోనట్టు, వాళ్ళు తేలికగా ఏ విషయాన్నైనా వదిలేసేటట్టు ప్రవర్తిస్తారు. కానీ అంతర్గతంగా మాత్రం చాలా కాలం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా వాళ్ళకి జరిగిన అవమానాలను కానీ మోసాలను కానీ వాళ్ళ జీవితంలో దాదాపు మరణించేంత వరకు మర్చిపోరనే చెప్పాలి. అదేవిధంగా వీరిద్దరు 2 స్వభావాలు ఒకేసారి పనిచేయడం వల్ల వీళ్ళు ఒకేసారి 2 లేదా 3 పనులు కూడా ప్రారంభించగలుగుతారు. మధ్యలోనే ఏ పని పూర్తి కాకుండా విడిచిపెట్టేసేటటువంటి స్వభావం కూడా ఉంటుంది. వీరికి అలసట అన్నది తెలియదు. నిద్రలో కూడా వీరి మెదడు ఏదో ఒక విషయం మీద ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. మిథున రాశికి ఇది ముఖ్యమైనటువంటి స్వభావం. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయ సంఖ్యను మనం చూసినట్లయితే, వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉన్నాయి. ఈ ఆదాయ వ్యయ సంఖ్యని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, వీటి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అనేది మీరు మా వెబ్సైట్ avarshubhakariyam.comలో ఉచితంగా చూడవచ్చు. పూర్వ పద్ధతిలో ఈ ఆదాయ వ్యయ సంఖ్యలని మనం గణించగా వీరికి వచ్చినటువంటి శేష సంఖ్య 2. ఇది మిథున రాశి వారికి ఈ సంవత్సరం ధనపరమైనటువంటి లాభాలను, నూతన ఆదాయ మార్గాలు ఏర్పడటాన్ని, అదేవిధంగా వ్యాపార విస్తరణకి ఆలోచన ఉన్నవారికి మంచి విజయ అవకాశాలని సూచిస్తుంది. మిథున రాశి వారికి ఈ 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనుకూల ఫలితాల్లో ముఖ్యమైన ఫలితాలు ఏమున్నాయి అని మనం పరిశీలిస్తే, ఈ సంవత్సరం మిథున రాశి వారికి రాహుగ్రహం యొక్క అనుకూలత 100కి 100% ఉంది. ఈ యొక్క రాహు యొక్క అనుకూలత వల్ల మిథున రాశి వారికి విదేశీ సంపద ఆధారిత ధనార్జన పెరుగుతుంది. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు, విదేశీ నివాసం కావచ్చు, విదేశాల్లో స్థిర నివాసం అంటే అక్కడ పౌరసత్వానికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా చక్కగా వాళ్ళు విజయాన్ని పొందగలుగుతారు. సొంత వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మీరు మీ యొక్క వ్యాపార బాధ్యతల్ని, బరువుల్ని మీరు ఒక్కరే కాకుండా పార్ట్నర్స్ని మీరు కలుపుకోవడం అన్నది చాలా కలిసి వస్తుంది. అంటే భాగస్వామ్య విషయాలు మీకు ఈ సంవత్సరం చాలా మంచి చేస్తాయి. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఎంత పని ఒత్తిడి ఎదుర్కొన్నా కూడా మీరు మీకు ఇచ్చినటువంటి టార్గెట్స్ని చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారు. చివరి నిమిషంలో కొత్త ప్రాజెక్టుల్ని మీరు అందుకోవడం జరుగుతుంది. మీ యొక్క వాక్చాతుర్యం వల్ల ఈ మిథున రాశికి చెందిన వారు ఈ సంవత్సరం క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. మీ మాట తీరే మీ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. మీకు పెరిగే నూతన పరిచయాలు మీకు లాభాన్ని కలగచేస్తాయి. రాజకీయంగా లేదా సామాజిక రంగాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు మీకు జీవితంలో పరిచయం అవుతారు. వారి వల్ల మీరు కొన్ని లాభాలను పొందగలుగుతారు. ఆదాయము మరియు వ్యయం ఈ 2 కూడా దాదాపు మీకు సమానంగా ఉండడం వల్ల
ఆర్థికంగా చక్కటి స్థిరత్వాన్ని అనుభవిస్తారు. మొత్తం మీద మిథున రాశి వారు ఈ 2026-27 సంవత్సరంలో ఆర్థిక పరంగా ఎటువంటి సంక్షోభాలను అయితే ఎదుర్కోరు. మిథున రాశి వారికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే రాహువు చాలా అనుకూలంగా ఉన్నారు. కానీ రాహు పాపగ్రహం అవ్వడం వల్ల ఈ సంవత్సరం మీరు అవమానాల్ని అధికంగా పొందే అవకాశం ప్రస్ఫుటంగా ఉంది. మీరు చేపట్టే పనులు ఎంత మంచి పనులైనప్పటికీ కూడా వాటిని విమర్శించేటటువంటి వ్యక్తులు కూడా మీ కూడానే ఉంటారు. మీరు చేసే పనుల్లో మీకు సంబంధం లేని నష్టాలను, మీ మీద అపవాదులను మీకు అంటగట్టే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. శ్రమ వల్లనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. లేకపోతే మీరు అనుకున్నటువంటి ఫలితాలు విద్యార్థులు పొందడానికి అవకాశం లేదు. కుటుంబ సభ్యులలో కూడా కేతువు అనుకూలంగా లేడు. మిథున రాశి వారికి కేతుగ్రహం యొక్క ప్రతికూలత వల్ల తరచుగా చిన్న చిన్న సమస్యలు, తగాదాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిథున రాశి వారికి ప్రస్ఫుటంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బ్లడ్ ప్రెషర్ లాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో మీరు దానిని కంట్రోల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుండడం మంచిది. మెదడు నరాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా సమయానికి నిద్రపోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోవడం, ఇటువంటి మంచి అలవాట్లను కూడా మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మిథున రాశి వారికి ఈ 2026-27 సంవత్సరంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన నెలలు ఏంటంటే ఆగస్ట్ 2026 ఆగస్టు నెలలో సొంత మనుషులతో మీరు ఒక కాంట్రాక్ట్ కావచ్చు, లేదా వారి ఆర్థిక రుణ విషయాల మీద కావచ్చు, మీరు హామీలు పెట్టడం కానీ, లేదా వేరే ఏదైనా విషయం మీద మీరు సొంత మనుషులతో చేసే ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2026 ఆగస్టు నెలలో మీరు సొంత మనుష్యులకి ఇచ్చిన హామీ లేదా వారికి మీరు ఇచ్చినటువంటి ఒక భరోసా వల్ల నష్టాన్ని, భారీ నష్టాన్ని పొందేటటువంటి సూచన చాలా అధికంగా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏ విధమైనటువంటి నూతన ప్రారంభాలు చేయాలనుకున్నా, మీ యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలను మీరు అమలు పెట్టడానికి ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి. 2027 జనవరి నెల మళ్ళీ మీకు ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్ళు, దూర ప్రయాణాలు చేసేవాళ్ళు జనవరి నెలలో మాత్రం చాలా విలువైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకోవడం కానీ, ప్రయాణాలలో తీవ్రమైన ఇబ్బందుల్ని కానీ మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 2027 జనవరిలో ఎటువంటి దూర సంబంధమైన ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఈ ప్రయాణాల్లో జాప్యం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఆరోగ్యపరంగా లేదా ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ సంవత్సరం తమకు ఎదురవ్వాల్సినటువంటి ప్రతికూల పరిస్థితుల యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి ఏమేమి చేయవచ్చు? బుధవారం నాడు వీలైనన్ని బుధవారాలు, 1, 2 లేదా 7 బుధవారాలు, ఇలాంటి సంఖ్య కాదండి, వీలైనన్ని బుధవారాలు విష్ణు సహస్ర పారాయణం చేయడం మంచిది. అదేవిధంగా మీరు ప్రతి బుధవారం నాడు పగటిపూట అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఘనరూప ఆహారాన్ని అంటే సాలిడ్ ఫుడ్ని అవాయిడ్ చేసి కావాలంటే లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఆరోగ్యం సహకరించే వాళ్ళకి మాత్రమే పగటిపూట ఉపవాసం ఉండడం మంచిది. అలాగే బుధగ్రహ దోష నివారణకు గోసేవ చేయడం కూడా మీకు మంచి చేస్తుంది. దుర్గాదేవిని ఆరాధించడం కూడా మీకు మంచి చేస్తుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం కేతువు వల్ల ప్రతికూలత అధికంగా ఉంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగత జాతకంలో కేతుగ్రహం యొక్క ప్రతికూలత కలిగిన వారు
ఎవరైతే ఉన్నారో వారు మాత్రం సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర మానసిక అశాంతిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాహుగ్రహం ఒక్కటే అనుకూలంగా ఉంది. రాహుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది. కానీ కేతువు మీ యొక్క మాట తీరు చాలా మంచిగా ఉండేటట్టు చూసుకోండి. కేతువు సులువుగా మాట జారేటట్టు చేస్తారు. కేతువు యొక్క ప్రధాన లక్షణం ఎవరైతే మనకి ఆహారం పెడతారో వాళ్ళని, ఆ ఆహారాన్ని తింటూనే వాళ్ళని విమర్శించేటటువంటి పరిస్థితులు కేతు ఇస్తాడు. అందువల్ల మీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా ప్రతి నెల ఏ విధంగా ఉంది, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా మీకు మా యొక్క వెబ్సైట్ avarshubhakarya.comలో ఉచితంగా ఉంటాయి. మీకు ఆసక్తి ఉంటే ఒకసారి పరిశీలన చేసి మరింతగా మీ యొక్క మిథున రాశి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహంతో మిథున రాశి వారు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో తమ యొక్క మనోవాంఛా ఫలసిద్ధతను సంపూర్ణంగా పొందాలని కోరుకుంటున్నాను.